హాయ్ ఫ్రెండ్స్. సో మళ్ళీ నేను అమెజాన్లోన ఒక ఆర్డర్ పెట్టుకున్నాము. ఇది అందరికీ యూస్ఫుల్లే. ఇది కిచెన్ టేబుల్ పెట్టుకున్నాము. కిచెన్ ర్యాక్స్ పెట్టుకోవడానికి ప్లస్ ఓవెన్ టేబుల్ అనమాట. సో రెండుకి పనికి వస్తుంది. సో చూడండి, దీని ప్రైస్ వచ్చేస్తే 4000 అలా ఉంటుంది. సో చూడండి, నచ్చితే మీరు కూడా షాపింగ్ చేయండి. 3800, 4000 ఇది 3800కి వచ్చింది అమెజాన్లోన. దీన్ని మేము అన్బాక్సింగ్ చేస్తున్నాము. చూడండి, అన్బాక్సింగ్ చేసి ఓవెన్ని సెట్ చేసి అండ్ కిచెన్ ర్యాక్స్ పెడతాను. అప్పుడు దాని లుక్ ఎలా ఉంటుందో చూడండి. సో ఇప్పుడైతే చూడండి అన్బాక్సింగ్. వీటిని ఎలా ఇచ్చారో నేను ఫస్ట్ టైం చూడాలి. చూద్దాం. ఈ ప్యాకింగ్ చాలా కష్టంగా ఉంది. చాలా బందోబస్తుగా చేశారు ఈ ప్యాకింగ్. తీయడానికి ఎంత కష్టపడుతున్నాడో చూడండి. సో సో ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేసాం కదా. చాలా వెయిట్ ఉంది. అమ్మో. సో ఈ డబ్బా పడేసి జాగ్రత్త. కాలు ఫస్ట్ కాలు ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. చాలా వెయిట్ ఉంది ఫ్రెండ్స్, అసలుకి చాలా వెయిట్ ఉంది. సో దీనిపైన మైక్రోవేవ్ స్టాండ్ అని ఉంది. అండ్ దీన్ని మనం ఎలా పార్ట్స్ ఇచ్చారు కదా, ఎలా అరేంజ్ చేసుకోవాలో అసెంబుల్ చేసుకోవాలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు స్టెప్ బై స్టెప్. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈజీగా ఎవరైనా కానీ చేసుకోవచ్చు అన్నమాట. సో నాకు ఒక డౌట్ ఉంది. సో మా ఓవెన్ దీనికి సెట్ అవుతారా లేదా అని కొంచెం టెన్షన్గా ఉంది. సో అరేంజ్ చేసిన తర్వాత ఓవెన్ పెట్టిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను, ఈ వీడియోలోనే చూపిస్తాను. సో ఇక్కడ ఇది ఇచ్చారు ఫ్రెండ్స్. దీన్ని స్టెప్ బై స్టెప్ దీన్ని ఎలా అసెంబుల్ చేయాలి అని అనేది స్టెప్ బై స్టెప్ ఇచ్చారనమాట. దీన్ని చూసి ఫాలో అయిపోయి చేసుకోవచ్చు. దీనికి స్క్రూస్ ఇచ్చారు, హూక్స్ ఇచ్చారు, 6 ఇచ్చారనమాట. షెల్స్ వచ్చేస్తే 3 ఇచ్చారు. పైన ఓవెన్ కి 2 పీసెస్ ఇచ్చారు. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. సో మీకు కనిపించకపోవచ్చు, మొత్తం ఇది మేము అరేంజ్ చేసిన తర్వాత చూస్తే ఒక లుక్ వస్తుంది. సో ఇది వర్తేనా అండి? కంప్లీట్ గా అయిన తర్వాత అరేంజ్ చేసిన తర్వాత ఆ వర్క్లో కాదో చూద్దాము. వెయిట్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మెటల్ కదా. మెటలా ఏమిటి? మెటలే. చాలా వెయిట్ ఉంది. ప్యాకింగ్ చాలా బాగుంది. ప్యాకింగ్ బాగా చేశారు. చిన్నపిల్లలు ఉంటే ఇట్లాంటి చాలా జాగ్రత్తగా ఉంటాయి. కాళ్ళ మీద వేసుకున్నారంటే అంతే కదా, ఇలాంటి వాటి దూరంగా పెట్టాలి. ఈ ప్యాకింగ్ తీయడమే ఒక హెడ్ ఎక్కడా బాబోయ్. సీజర్ పెట్టుకొని చేస్తా అంటావు కదండి. దీంతో 2 రాడ్స్ ఇచ్చారు. ఓకే. దీన్ని చూసి చేసేద్దాము. ఫస్ట్ ఇది పెట్టి ఇది స్క్రూస్ పెట్టాలి. స్టెప్ 1, అటాచ్ ద రాడ్ బిట్వీన్ 2 legs యూజింగ్ స్క్రూస్. స్క్రూస్ యూజ్ చేసి అటాచ్ చేయాలంట. ఈ 2 పెట్టాలి ఫస్ట్. అది ఇంకొక బ్లాక్ చాలా బాగుంది ఫ్రెండ్స్, చూడ్డానికి. ఏదో అట్లా చూపిస్తాను. కాళ్ళ మీద వేసుకుంటాను. ఇక్కడ పెట్టు. సీజర్ ఇస్తాను.
సో బ్లాక్ ఇలా ఉందన్నమాట, చాలా పెద్దగా ఉంది. మా ఓవెన్ పడతాదని కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు ఓపెన్ చేశాక. ఇలా ఉన్నాయి షీట్స్, చాలా బరువు ఉన్నాయి, మెటల్ అన్నమాట. ఇది మెటల్ చాలా స్ట్రాంగ్ ఉంది, క్వాలిటీ అయితే బాగుంది. అరేంజ్ చేశాక ఎలా ఉంటుందో చూడాలి. సో ఇవి రెండు ఫస్ట్ స్టెప్. ఇవి రెండు ఇలా పెట్టి స్క్రూ పెట్టాలంట ఫస్ట్. సో మా హస్బెండ్ స్టెప్ బై స్టెప్ ఎలా అసెంబుల్ చేయాలో చూస్తున్నాడు. సో అంతా చదివిన తర్వాత మళ్ళీ వీడియో ఆన్ చేద్దాం. అంతవరకు బాయ్. సో ఫస్ట్ ఇలా స్ట్రాంగ్ ఉన్నాయండి. కాలింగ్ బెల్ రామ ఏడ చూడు డబ్బాలు ఎత్తి పెట్టట. నువ్వు ఆల్రెడీ ఎత్తి పెట్టాం లోపల 2 డబ్బాలు. అసలు లేదు, చాలా కష్టం ఉంది. చీడ్చి పాడేస్తాం దాన్ని తీసి ఇట్లా. చాలా కష్టం కదండి. ఇప్పుడు 3 లేయర్స్ పెట్టాము, పైన ఇంకొక లేయర్ ఉంటుంది. సో ఆ లేయర్ కూడా అటాచ్ చేయాలి ఇంకా ఫైనల్గా. సో ఇవి అసెంబుల్ చేయడం అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా 2 ఉండాలి, ఒకరితో అయితే కాదు. చాలా కష్టం అసెంబుల్ చేయడం. ఇది అంతా అరేంజ్ అయ్యాక మళ్ళీ చూడండి. సో ఫైనల్ లుక్ ఇలా ఉందన్నమాట. ఇంకా కంప్లీట్ కాలేదు. సో కంప్లీట్ అయ్యాక చెప్తాము. సో దీనిపైన ఓవెన్ పెట్టుకోవచ్చు మనము. సో కింద 3 సెల్స్ వచ్చాయి ఇలా. ఇక్కడ వచ్చేస్తే పైన ఇంకో షెల్ఫ్ వచ్చింది చిన్నది. సో మేము అన్నీ అరేంజ్ చేశాక చూస్తే మీకు ఆ లుక్ అనేది తెలుస్తుంది. అమ్మో, మా ఆయనకి చెమటలు పట్టిపోయినాయి అనమాట ఇదంతా అసెంబుల్ చేయడానికి. ఒక్కరి వల్ల అయితే కాదు ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా 2 ఉండి చేసుకోవాలి. హెల్ప్ చేశాను ఇంతసేపు, ఒక్కరి వల్ల అయితే కాదు. ఖచ్చితంగా 2 ఉంటేనే ఇది చేయగలము. సో ఇప్పుడు ఇది ఇలా కనిపిస్తుంది కదా. మొత్తం అన్నీ పెట్టిన తర్వాత నేను మళ్ళీ లాస్ట్లోనే యాడ్ చేస్తాను, చూడండి. చెప్పు. వీల్స్ కూడా లాక్స్ ఉంటాయి. సో వీల్స్కి కూడా లాక్ సిస్టమ్ ఉందన్నమాట. సో మనం బరువు ఎక్కువ పెట్టుకుంటే అది ముందుకు వెళ్ళిపోతుందని భయం లేదనమాట. వీల్స్కి లాక్ చేయొచ్చు. సో ఇప్పుడు మొత్తం పెట్టిన తర్వాత చూపిస్తాను. జరగండి కొంచెం. సో ఇది ఫైనల్ లుక్ అనమాట ఇది. సో ఇక్కడ ఈ ఓవెను ఇక్కడ పెట్టాలి. సో ఈ ఓవెన్ ఇక్కడ పెట్టిన తర్వాత కొన్ని స్పైసెస్వి ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. నేను అరేంజ్ చేసి చూపిస్తాను మొత్తము. సో ఎవరికైతే కిచెన్ రూమ్లో కొంచెం కబోర్డ్స్ తక్కువగా ఉన్నాయి అనుకుంటే మాత్రము ఇది యూజ్ అవుతుంది. సో కబోర్డ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమంత అవసరం లేదు, కానీ కబోర్డ్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏమైనా పెట్టుకోవాలి అనిపిస్తే యూజ్ఫుల్ అనమాట. బాగుంది. అరేంజ్ చేశాక మళ్ళీ చూపిస్తాను. ఏం చేస్తాను? అవునా, సరే. ఇప్పుడే కంప్లీట్ అయింది అది. పెట్టుకోవచ్చు ఇప్పుడు. 442. అవును.